26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వాస్తవ రూపం దాల్చేది ఎంత? ప్రస్తుతం మంత్రి ఉన్నారు, మనతో సత్యప్రసాద్ ఉన్నారు, ఆయన అడిగి సత్యకుమార్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే 3.5 లక్షల కోట్లు దాదాపుగా పెట్టింది. ఎంత మేర ప్రజలకు అందుబాటులోకి వస్తుంది? ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ సైజు 3,22,000 కోట్లు, 3,32,000 కోట్లు. సాధ్యమెందుకు గతంలో 3,20,000 కోట్లు పెడితే 3 లక్షల పైగా ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేట్స్ యాక్చువల్స్ ఉన్నాయి. అయితే ఆ కొద్ది లోటు కూడా ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి గతంలో నిర్వీర్యం చేసి దాన్ని పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో మళ్ళీ వాటిని అన్నింటినీ పునరుద్ధరిస్తూ దానికోసం ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటి ఆర్థిక సంవత్సరంలో ఈ స్టేట్ ఓన్ రిసోర్సెస్ నుంచి వస్తున్న ఆదాయం 93,000 కోట్లు ఉంటే గత ఈ ఆర్థిక సంవత్సరానికి 1,15,000 కోట్లకు పోయింది. ఈసారి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం 1,33,000 కోట్లు స్టేట్ ఓన్ రిసోర్సెస్ నుంచి. అంటే దాని ప్రకారం చూస్తే మీరు దాదాపు 40,000 కోట్లు ఆదాయాన్ని సంవత్సరానికి పెంచుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం 40,000 ప్రశ్న అడగొచ్చా? ఆదాయం అంటే ప్రజల మీద ట్యాక్స్లు వేసి చేస్తున్నారా, లేదా ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయి? పరిశ్రమలు రావడం వల్లే ఇది జరుగుతుందండి, ప్రజల మీద ట్యాక్స్ వేయడం వల్ల కాదు. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ అనేది ఏదైనా ఏ ఆదాయమైనా కూడా ట్యాక్సుల రూపంలోనూ రెవెన్యూ రిసీట్స్ కానీ లేదా క్యాపిటల్ రిసీట్స్ కానీ ట్యాక్స్ రిసీట్స్ కానీ ఉంటాయి. ఈ రెండే ఉంటాయి, రెవెన్యూ రిసీట్స్ లేదా ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి. అయితే రెవెన్యూ రిసీట్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, ట్యాక్స్ రిసీట్స్ మీద కూడా, అది ప్రజల మీద కాదు. అందుకని ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు మనకు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్న దాంట్లో దాదాపు 2 లక్షల కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి ప్రాజెక్టులు. దాని కారణంగా ట్యాక్స్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రోజుకు కాదు, భవిష్యత్తులో కూడా ఈ ట్యాక్స్ల ద్వారా ఆదాయం పెరుగుతూ పోతుంది. రెవెన్యూ రిసీట్స్ని పెంచుకుంటూనే ట్యాక్స్ రిసీట్స్ కూడా పెంచుకోవాలి. అయితే ఇది ప్రజల మీద భారం మోపే కాకుండా ఇప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించాం అంటే ట్యాక్సులు తగ్గిస్తున్నాం, జీఎస్టీని తగ్గించాం, రైతులకు ఉపయోగపడింది, పేదలకు ఉపయోగపడింది, మధ్యతరగతికి ఉపయోగపరిచింది. ట్యాక్సులు ఒకవైపు తగ్గిస్తున్నాం, రెండో వైపు ఈ ట్యాక్సులు అంటే కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. రావాలంటే ప్రత్యేకంగా పరిశ్రమలు రావాలి. అందుకే ఇవాళ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. దానివల్ల లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఎకో సిస్టమ్ వస్తే ఆదాయం పెరుగుతుంది, ట్యాక్స్ రూపంలో ఆదాయం పెరుగుతుంది. దాన్ని సంక్షేమం మీద లేదా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టడానికి ఉంది. దాని ద్వారా మరింత సంపదను సృష్టించడానికి ఉంది. ఏదో మనం 2047 నాటికి $3.4 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే అది ఊరికే సాధ్యం కాదు. అంటే చాలా దీర్ఘకాలికంగా ఆలోచిస్తూ ఒక విజన్తో పనిచేసి ఆస్తుల కల్పన చేస్తూ ఆదాయ వనరులు పెంచుకుంటూ ఉద్యోగ అవకాశాలు పెంచుకుంటూ పరిశ్రమల స్థాపనకు దోహదపడుతూ చేస్తే తప్ప ఆ దిశగా మనం పోలేం. ఇప్పుడు 2040 నాటికి స్వర్ణాంధ్ర ఏదైతే అనుకుంటున్నామో దానికి పునాదులు వేసే దిశగా ఇవాళ ఈ బడ్జెట్ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్కి అనుగుణంగా ఉంది. దానికి అనుగుణంగా బడ్జెట్ను ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు కేటాయింపులు చేసి దానికి అనుగుణంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిధులు కేటాయింపులు చేసి దానికి అనుగుణంగానే శాస్కీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొచ్చి ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరిగి తద్వారా ఈ ఆస్తుల ఇది కానీ లేదా ఆదాయ వనరులు పెంచుకునే దిశగా ఈ బడ్జెట్ ఉంది. కానీ ప్రజల్లో ఒక భావన ఉంది, గత ప్రభుత్వం అంటే నవరత్నాలు అనే పథకాలు పెట్టినా, ఈ ప్రభుత్వం సూపర్ 6 అని పెట్టినా, అంటే ఎక్కువగా పంచడం, వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా పంచడం, ప్రజలకు పంచడం అనే ఒక కాన్సెప్ట్లోనే పెట్టుకున్నారు. డెవలప్మెంట్కి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టినటువంటి ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రజల సంక్షేమం కూడా అవసరం. ఒక అణగారిన వర్గాలకి కొన్ని సంవత్సరాలుగా దోపిడీకి గురైన వర్గాలకి ఇవ్వడం, రైతాంగానికి అన్నదాత సుఖీ భవ ఇవ్వడంలో తప్పు లేదు, ఆదాయ వనరులు లేని వాళ్ళకి తల్లికి పిల్లలకి చదివించడంలో తప్పు లేదు, అదేవిధంగా ఆర్థిక స్వాతంత్రం కోసం శ్రీశక్తి ఇవ్వడంలో తప్పు లేదు. అయితే దీన్ని లిమిట్లో ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకవైపు సంక్షేమాన్ని చేస్తూనే రాజకీయ వివక్ష చూపి అవసరం లేని వాళ్ళకి తీసేయడం, అవసరం ఉన్న వాళ్ళకి కొత్తగా చేర్చడం, ఇటువంటివి నిబంధనలు అధిగమించి చేసే పనులు గతంలో చేశారు. ఇప్పుడు అట్లా చేయట్లేదు. సంక్షేమ పథకాలు రాజకీయ వివక్ష లేకుండా అందరికీ జరుగుతున్నాయి. అదేవిధంగా నేను చెప్పాను, అందుకనే ఇవాళ ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలకి నిధులు కేటాయింపులు ఇచ్చారు. కేంద్రం నుంచి ఎక్కువ అదే మోతాదులో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను పెంచారు. అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టేది దాదాపు 35,000 కోట్ల దాకా కూడా క్యాపిటల్ కేటాయింపులు జరిగాయి. మా ఆరోగ్య శాఖలో కూడా గతంలో 2,070 కోట్లు మాత్రం ఇస్తే ఇవాళ 3,070 కోట్లు ఈ మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 1,000 కోట్లు అదనంగా ఇచ్చారు. దాన్ని బట్టి మూలధన వ్యయం చేస్తేనే మీకు ఆస్తుల కల్పన జరుగుతుంది. ఆస్తుల కల్పన జరుగుతుంది,
తర్వాతనే సంపద సృష్టించబడుతుంది. ఈ క్రమంలోనే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ ఎకో సిస్టమ్ వస్తేనే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. దీనికి ఇవన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి వీటన్నిటిని స్థూలంగా ఆలోచించి ప్రజల సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడేలాగా బడ్జెట్ నిర్మాణం జరిగింది. 6 కోట్ల మంది ప్రజలకు మీరు చెప్పే 3,000 కోట్లు సరిపోతాయి అంటారా మీ వైద్య ఆరోగ్య శాఖకి? 6 కోట్ల మంది ప్రజలకు నేను మూలధనం వేయమండి. ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పాను. మేము పెట్టింది 19,500 కోట్లు బడ్జెట్ ఉంది. దాంట్లో ఒక ఆరోగ్యశ్రీకే, ఎన్టీఆర్ వైద్య సేవకే 4,000 కోట్లు కేటాయింపులు జరిగింది. మందుల కోసం 1,000 కోట్లు కేటాయిస్తున్నాం. శానిటేషన్ వీటి కోసం సంవత్సరానికి 3 నుంచి 400 కోట్లు కేటాయిస్తున్నాం. అంబులెన్స్ల కోసం 350 కోట్లు కేటాయిస్తున్నాం. ఇప్పుడు అదనంగా ఈ సంజీవని తీసుకొస్తున్నాం, దానికి 400 నుంచి 450 కోట్లు కేసు. అది వేరు. ఇది నేను చెప్పేది ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 3,000 చిల్లర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి. క్యాపిటల్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కదా ప్రజలు, అంటే 3,000 2,000 ఇట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, ఆరోగ్య శాఖలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధనం ఏం చేసి పెండింగ్లో ఉంటున్న భవనాలు ఏముంటున్నాయి అవన్నీ పూర్తి చేయడం. క్యాపిటల్ గురించి దాదాపు 57,000. మీరు అమరావతి గురించి మాట్లాడుతుంటే అమరావతికి కేటాయింపులు ఎక్కువ జరిగాయి. 57,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. దాదాపు 6,000 కోట్ల దాకా కూడా అమరావతికి ప్రత్యేకంగా నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఈ ప్రజలకి డబ్బులు పంచేది సంక్షేమ కార్యక్రమాలు కూడా మోతాదు మించకుండా చేయాలి, శృతి మించకుండా చేయాలనేది మెజారిటీ నాయకుల్లో కూడా అభిప్రాయం ఉంది. ఏ అంశాలు అంటే మిగతా బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా పెన్షన్ 500, 1000 రూపాయలకే పరిమితం అవుతాయి. మన రాష్ట్రంలో అంటే మనం ఇంకా ఆర్థికంగా పుంజుకోవాల్సినటువంటి రాష్ట్రం, ఇంకా 4,000, 5,000 పెంచుకుంటూ పోతే ఏమవుతుంది అంటారు? అది పొలిటికల్గా తీసుకోవాల్సిన కాళ్ళు. నేను ఇది కూటమి ప్రభుత్వంలో నేను ఒక సభ్యుని. నా వ్యక్తిగత అభిప్రాయాలని ఇక్కడ నేను చెప్పలేను, కానీ ఏదైనా సరే సంక్షేమ పథకాలు అనేది మోతాదు మించకూడదనే విషయంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎవరికైతే అవసరం ఉందో వారికి మాత్రమే సంక్షేమ పథకాలు లభించాలి. ఎందుకంటే ది గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ పబ్లిక్ మనీ కలెక్టెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కాస్త బాధ్యతాయుతంగా ఉండాలా, జవాబుదారీతనంతో వ్యవహరించాలనేది మాత్రం చెప్పగలను. మొత్తంగా ఈ ఏపీ 2026-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద ఎత్తున ఒక పెద్ద పీట వేశారనేది మాత్రం చాలా స్పష్టంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. అదేవిధంగా ప్రజల ఆస్తులకు, ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్తున్నారు. దీంతోపాటు ప్రధాన అంశమైనటువంటి సూపర్ 6 పథకాలకు కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మోతాదు మించుతున్నాయి. మన రాష్ట్ర బడ్జెట్ కంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల కంటే అదనంగా సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. దీన్ని కొన్ని అంశాలని ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయనేది మంత్రి స్పష్టం చేస్తున్నారు.